హలో అండి. ఎలా ఉన్నారు? ఈ 2 చీరలకైతే బ్లౌజులు తీసుకోవాలి. ఈటిల్లో ఉన్నాయి. నిన్న ఒక చీరలో చూపించాను కదా! ఆ చీరలో అయితే లేదు గానీ, ఇందులో అయితే బ్లౌజులున్నాయి. ఇంకా కొంగులన్నీ క్రాసులు తీసుకోవాలి. క్రాసులు బాగా పోతాయి. అసలు అడ్డదిడ్డంగా. చీర ఎంత కట్ అయిపోయిద్దో కూడా తెలీదు. కొన్ని చీరలకైతే ఇది చాలా పోతది క్రాసు. చూస్తే క్రాస్ అనిపియదు కానీ, మనం పోగు పట్టి గుంజితేనే తెలుస్తది. సైడ్‌కి వెళ్ళిపోతుంటది. అంత ఉంటది క్రాసు. అది తీయకపోతే ఇంకా కొంగులు ముడుచుకొచ్చినట్టు, సొట్టుకొచ్చినట్టు ఉంటాయి. పీకో చేసినా కానీ బాగా నీట్‌గా ఉండదు. ఒకసారి అయితే పైన బట్టి కట్ చేసి కొంచెం ఇలా 2 సైడ్‌లు పట్టుకొని గుంజేస్తే కిందికి కరెక్ట్ చినిగిద్దని చెప్పారు. సర్లే అని చెప్పి నేను కూడా అలాగే చేశాను. చేస్తే మధ్యలోకి చినిగిపోయింది. అలా చేసి చీర కూడా పాడైపోయింది. ఇంకా అలా ఉంటది ఒక్కోసారి. అప్పుడు నాకు తెలీదు. చాలా సంవత్సరాల క్రితంలే అది. ఇంకా అలా చినిగిపోయింది చీర మధ్యలోకి. ఇంక అప్పటి నుంచి నేనైతే ఇలా పోగు బట్టి గుంజి మాత్రమే తీసుకుంటాను. కొంచెం కొంచెంగా గుంజుకొని కట్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడైతే నీట్‌గా వస్తాయి చీరలు. క్రాసులు ఏమి ఉండవు అసలు. చాలా బాగుంటుంది పీకో చేసినా కానీ. ఇంకా అలా ఉంటుంది తెలియనప్పుడు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా!